నమస్కారం. AV9 టీవీ వార్తలకు స్వాగతం. చిత్తూరు జిల్లా పొంగనూరులో అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ముందస్తు సమాచారం లేకుండా మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పొంగనూరుకు చేరుకోవడంతో అక్కడికి వైసీపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు. ఇది గమనించిన టీడీపీ శ్రేణులు కొంతమంది అక్కడికి రావడంతో వైసీపీ వర్గం రాళ్లు రువ్వారు. తొలిత టీడీపీ శ్రేణులు వైసీపీ వర్గీయులపై టమాటాలు విసిరారు. దీంతో టీడీపీ శ్రేణులపై వైసీపీ శ్రేణులు రాళ్లతో దాడి చేశారు. ఎప్పుడు ఇస్తారా సార్? బిల్లులు చేసుకున్నారు కదా సార్. మిథున్ రెడ్డి గారు ఎప్పుడు ఇస్తాము? పిఎల్ఆర్ కంపెనీ ఎప్పుడు ఇస్తుంది? రైతుల భూములు ఎప్పుడు ఇస్తాము? గౌరవంగా మాట్లాడండి. మీ వాళ్ళకి ఆపని చెప్పు. ముస్లిం మైనార్టీ సార్ ఈ విషయం తెలుసుకున్న మరికొంతమంది టీడీపీ శ్రేణులు భారీ సంఖ్యలో చేరుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితి తీవ్రంగా ఉండడంతో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడును పొంగనూరుకు రానివ్వకుండా అడ్డుకోవడం, ఇప్పుడు వైసీపీ శ్రేణులు ఎందుకు పొంగనూరులో తిరుగుతారని టీడీపీ వర్గీయులు నిలదీశారు. పొంగనూరులో మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటిలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అక్కడే ఉండడంతో టీడీపీ శ్రేణులు భారీగా మోహరించారు. వీరికి సంబంధించిన వాహనాలను పూర్తిగా ధ్వంసం చేశారు. వారు బయట వెళ్లడానికి బయట నుండి వాహనాలు వస్తే తప్ప వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈ రాళ్ల దాడిలో ఇరు వర్గాలకు గాయాలయ్యాయి. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు స్థానిక మీడియాతో మాట్లాడారు. అనంతరం రెడ్డప్ప స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలీసుల వాహనాల్లో తరలించారు. గత 15 సంవత్సరాల్లో అంటే 2008వ సంవత్సరంలో వారి తండ్రి గారైన ఈరోజు శాసనసభ్యులైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పీలేరు శాసనసభ్యులుగా ఉండి ఇన్ఛార్జిగా పొంగనూరు నియోజకవర్గానికి కాలు మోపినారు. ఏదైతే 2008లో ఆయన ఇక్కడ పాదం మోపినాడో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రశాంత వాతావరణంలో ఉన్న ఈ పొంగనూరు నియోజకవర్గము ఆ రోజు నుండి ఈ రోజు కూడా వీళ్ళ అరాచకాలతో వీళ్ళు దౌర్జన్యాలతో నిత్య మారణ కాండగా ప్రతిరోజు ప్రజలకు మనశ్శాంతి లేకుండా జీవించే పరిస్థితులు ఎదురైతే ఉన్నాయి. ఈరోజు ఆయన మూడోసారి ముచ్చటగా పార్లమెంటు సభ్యుడైనాక ఎన్నికల సమయంలో పుంకానుగా వాగ్దానాలు చేసి ఆయన
ఆయన విద్యార్థి టైంలో నాకైతే తెలియదు, కానీ సభ్య సమాజం సిగ్గుపడే విధంగా, విఘ్నులు సైతం తల వంచుకునే విధంగా ఆయన మాట్లాడినాడు చాలా మాటలు. అందులో ఉదాహరణకి ఒక్క మాట మీకు చెప్పదలుచుకున్నా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా 3 సంవత్సరాల కాలం ఏమాత్రం అవినీతి అక్రమాలనే మచ్చ లేకుండా సమర్థవంతంగా రాష్ట్రాన్ని ఆ రోజు పరిపాలించిన గౌరవనీయులు పెద్దలు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఉద్దేశించి ఆయన అన్న మాట మళ్ళీ ఆయన గుర్తు చేస్తా అన్నా. అది ఆయన సంస్కారం. ఒక పార్లమెంట్ సభ్యునిగా ప్యానల్ స్పీకర్ గా ఉండి కూడా ఆ రోజు మా పార్టీ పార్లమెంట్ సభ్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు గారిని ఏరా అని సంబోధించిన గొప్ప కుటుంబ నేపథ్యం ఏంది. కిరణ్ కుమార్ రెడ్డి గారు లాంటి పెద్దలను ఆయన ఏకవచనంతో మాట్లాడినప్పుడు వారి తల్లి గారైనా ఆయన్ని మందలించింటే బాగుండేది. దురదృష్టం అది కూడా జరగలేదేమో. యావత్ రెడ్డి సామాజిక వర్గం కూడా తలదించుకునే వ్యాఖ్యలు చేసినాడు ఈయన. వాళ్ళు రెడ్డి సామాజిక వర్గం ఎట్లా సమర్థిస్తాయని అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాం. కాకపోతే ఈరోజు గత 15 సంవత్సరాలుగా వీరు తండ్రి గారి నాయకత్వంలో కానీ గడిచిన 10 ఏళ్లలో ఈయన ఎంపీగా ఉన్నప్పుడు కానీ పుంగనూరులో చేసిన అరాచకాలని శ్మశానాన్ని తలపించే విధంగా తయారు చేసిన నేతిగుట్టపల్లి ప్రాజెక్ట్ ని చూసిపోయాక వచ్చిన ఈ మహానుభావుడు ఈయన. వస్తూ ఇక్కడ మా పెద్ద అంబేద్కర్ లాంటి వాడు, మాకు దళిత మేధావి, మా రెడ్డప్పన్న మాజీ ఎంపీ ఆయన ఆశ్రయం కల్పిస్తాడు వీళ్ళకు. ఆయన దగ్గరకు వచ్చి రైతులంతా మా రెడ్డప్పని ఇంటి దగ్గర రమ్మన్నట, మీ పట్టాలు ఎత్తుకురాండి, మీ పాస్బుక్లు లేండి, మీకు డబ్బు కట్టించేస్తామని. గతంలో ఈయన తెలుసుకోవాలి ఒక మాట, పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి గారు, ఎందుకంటే ఆయన అగ్రకుల సభ్యుడు, నేను ఒక బీసీని. ఆయనకి ఏదైనా అమర్యాద జరిగితే గతంలో మా ఇండ్ల మీద దాడి చేపించి అగ్గిపెట్టించిన మహానుభావులు వీళ్ళ కుటుంబం. మమ్మల్ని భౌతికంగా చంపేస్తారు అట్లా కుటుంబం. వీళ్ళు అందుకో ఆయన్ని గౌరవంగానే సంబోధించాలి మేము, తప్పదు. పైగా ఆయన ధనరాశులు కోట్లు దినపత్రికల్లో రోజు సీరియల్ గా వస్తా ఉన్నాయి. ఆంధ్రజ్యోతి పేపర్ ఎత్తుకున్నా వీళ్ళ కుటుంబ నేపథ్యమే, వీళ్ళు దోచుకున్నది. ఈనాడు పేపర్ ఎత్తుకున్నా ఇదే. ఏదో చిన్న పేపర్లు తెప్పించుకుంటాను, విశాలాంధ్ర, ఆంధ్రప్రభ, మనము ఇట్లాంటివి ఇవి తెప్పించుకున్నా వాటిలో వీళ్ళు అవినీతి పోగొట్టాలి. దాన్ని ఖండించరు వీళ్ళు. దాన్ని మేము కాదండి, తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో పెద్దలు కానీ వీళ్ళు తొమ్మిదిలో ఇంకా వీళ్ళ అవినీతి అక్రమాలు పేపర్లు శోధించి పరిశోధించి మీడియాలో పుంకాలకు వస్తాయి. దాన్ని ఖండించాడు ఆయన. ఖండించకపోగా ఈరోజు ఆయన రైతులు రాండి మీకు డబ్బు ఇస్తామన్నాడంట. గతంలో మా పోలీస్ అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు. సార్ మీరందరూ కూడా బాగా ఆలోచించే ఒక్కసారి వీళ్ళ గురించి తెలుసుకోండి. ఒకసారి చారు సిన్హా గారు ఒక ఎస్పీ మేడం ఉన్నారు. ఆమె ఈ రోజు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గారి నేతృత్వంలో జమ్మూ కాశ్మీర్ లో దేశాన్ని పరిరక్షించే పనిలో ఉన్నారు. ఇక్కడ పనిచేసిన ఆమె మా జిల్లాలో, చిత్తూరు జిల్లాలో ఎస్పీగా పనిచేసిన ఆమె. విధి నిర్వహణలో 2 కానిస్టేబుల్ ఏదో ఈయనకు మద్దతుగా చేశారని వాళ్ళు సస్పెండ్ చేస్తే ఈయన అప్పట్లో రాజకీయ నాయకులతో రోడ్డు మీద కూర్చొని పెట్టుకుని తండ్రి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎస్పీ గారిని ఉద్దేశించి, ఎస్పీ స్థాయి అధికారులు నా దగ్గర 23 మంది జిల్లాకు పనిచేస్తున్నారు, పోలీసులు అయితే 100 మంది నా దగ్గర పనిచేస్తున్నారు అని చెప్పిన వాళ్ళు వీళ్ళు. ఈ రోజు పోలీసు అధికారులు ఇంకా కూడా వాళ్లకు రక్షణ కల్పిస్తున్నారు, వాళ్ళ మాటే వేదవాక్యంగా తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో స్పష్టంగా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోంది, అయ్యా పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి గారు నేతిగుట్లపల్ల రైతులకు ఎప్పుడు నష్టపరిహారం కట్టించిపోతా ఉన్నారు. అదేవిధంగా సోమల మండలం ఆవులపల్లి దగ్గర మీరు చేసిన అరాచకంతో సృష్టించిన ఆ రిజర్వాయర్ కింద రైతులకి నష్టపరిహారం ఎప్పుడు కట్టించబోతా ఉన్నారు, వాటికి సమాధానం చెప్పండి, ఆ డబ్బులు కట్టివ్వండి, మళ్ళా మీరు అడుగు పెట్టండి పొంగనూరు నియోజకవర్గంలో అని చెప్పి తెలియజేస్తూ మన ఎంపీ మిథున్ రెడ్డి గారు సుమారు 9 గంటలకు మా ఇంటికి రావడం జరిగింది. నేను టిఫిన్ అరేంజ్ చేసి టిఫిన్ తింటున్నాము. ఇంతలోనే కొంతమంది పరిగెత్తుకుంటా ఇటు అటు తిరుగుతూ గలాటలు చేస్తున్నారనేది చూసినాము. కొంతమంది వచ్చి తారా మీరు
మీ పైకి తెలుగుదేశం వాళ్ళు దౌర్జన్యం చేయడానికి వస్తున్నారు. అంబేద్కర్ సర్కిల్లో వాళ్ళంతా గుమిగూడు ఉన్నారు. మీరు ఈ ఊర్లో మిథున్ రెడ్డి గారు మీరు తిరగకూడదంటే ఇక్కడ అని నాకు చెప్పడం జరిగింది. నేను మిథున్ రెడ్డి గారికి మనం వద్దులేబ్బా అంబేద్కర్ సర్కిల్ పొద్దు మనం ఇట్లే వెళ్ళిపోదాం అన్నాము. మిథున్ రెడ్డి గారు ఏం చెప్పినారంటే ఈ మధ్యలో సెటిల్గా కోర్టు కొట్టేశారు కదా, ఆ కోర్టు చూసేసి ప్రెస్లో అక్కడికే రమ్మని చెప్పండి సార్, ప్రెస్ కార్డ్ అక్కడ మాట్లాడేసి మనం మదనపల్లికి వెళ్ళిపోదాము అని చెప్పినారు. అది మంచిదబ్బా, మనకు ఇక్కడ మళ్ళీ న్యూసెన్స్ చేస్తే మనం అక్కడ లోకల్ వాళ్ళం కదా వద్దంటే ఆయన కూడా దానికి ఒప్పుకున్నాడు. ఇంతలోపలే ఓని అర్ధగంటలో వాళ్ళు వచ్చేసారు. ఈ సైడ్ నెట్టి జనాలు వస్తూ ఆ సైడ్ నెట్టి జనాలు వస్తూ ఒక 100 నుంచి 200 మంది దౌర్జన్యంగా వస్తున్నారు. నేను కింద దిగిపోయి ఏమబ్బా ఎందుకు ఏమి వస్తున్నారని చెప్పి నా అందరిని అడిగాను. వాళ్ళు నన్ను కొట్టేదానికి వచ్చినారు. మిథున్ రెడ్డి ఎట్లొస్తాడు, మా పైన అంతా కేసులు పెట్టించేసి మేమంతా జైలుకి పోయినాం కదా, ఈ పొద్దు ఎట్లొస్తాడు మీ ఇంటికి అని అన్నారు. నేను చెప్పానయ్యా మిథున్ రెడ్డి గారు, నేను పార్లమెంట్లో ఉన్నాం అప్పుడు, మీ చంద్రబాబు నాయుడు వచ్చిన మేము ఇక్కడ ఈ ఊర్లో కూడా లేము, వాళ్ళు పోలీసు వాళ్ళు మీ పైన పెట్టింటే పోలీసు వాళ్ళు అడగండి, పోలీసులపై గొడవ చేసి వైసీపీ వాళ్ళు ఎక్కడ దాడి చేశారు, పోలీసు వాళ్ళని కళ్ళు పోయేటట్టు కొట్టి. మరి మీరు జైలు పోయిండేది పోలీసు వాళ్ళు కేసు పెడితే పోయినారు, వాళ్ళు మీరు కొట్టింటే దౌర్జన్యం మీరు వాళ్ళపైన ఏమైనా చేయండి. మిథున్ రెడ్డి రామచంద్రారెడ్డికి నాకు దానికి సంబంధం లేదు కదా, రామచంద్రారెడ్డి రాలా, మిథున్ రెడ్డి రాలా, వైకాపా వాళ్ళు కూడా అప్పుడు మీ దగ్గరికి రాలే కదా, పోలీసు వాళ్ళకు మీకు జరిగింది, వాళ్ళు కేసు పెట్టినారు, వాళ్ళు అడగండి అని చెప్తే మా భూములంతా కొట్టేసినారు, ఇట్లా చేసినారు అట్లా చేసినారు. ఆ సుహేల్ అనే అతను, సద్దాం అనే అతను, నాకు వాళ్ళ పేర్లు కూడా లేదు మళ్ళీ చెప్పింది, వాళ్ళు నన్ను కూడా కొట్టేదానికి దౌర్జన్యం చేయడానికి వచ్చినారు. ఇంత లోపల మాట్లాడుతున్నాను, ఇంతలే అంత రాళ్ళు చేతుల్లో పట్టుకున్నారు, పరిగెత్తుకుంటా మా ఇంటి పైకి వస్తున్నారు, దేనికి వస్తున్నారయ్యా అని గట్టిగా అడిగితే పోలీసు వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయినారు. వాళ్ళు దమ రాళ్ళతో అందరిపైన వేస్తున్నారు. మా దగ్గర ఏమీ లేదు, మేము వీళ్ళు వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మా ఇంట్లోకి చూడండి ఎంత కొట్టేసినారు, మా కార్లన్నీ కొట్టేసినారు. అంటే ఒక గెలిచిన ఎంపీ ఈ ఊరికి వచ్చేదానికి అధికారం లేదా? మీరు ఓడిపోయిన వాళ్ళ తరఫున మీరుండి ఇప్పుడు ఎన్ని దౌర్జన్యాలు చేసినారంటే అన్ని దౌర్జన్యాలు చేస్తూనే ఉన్నారు. పొంగనూరు టౌన్లోనో పొంగనూరు రూరల్లోనో అన్నీ భరిస్తున్నాం. ఎలాంటి పరిస్థితుల్లోనూ మా రామచంద్రారెడ్డి కానీ మిథున్ రెడ్డి కానీ మీరు రావద్దులే, ఇంకా అట్లే చెప్తున్నాము, వాళ్ళు కూడా రాకుండా ఉన్నారు. ఈరోజు జరిగిన దౌర్జన్యం చూస్తే ఎంత దౌర్జన్యం చేశారు. మరి మిరపొడి పెట్టుకున్నారు, రాళ్ళు ఎత్తుకున్నారు, రాడ్లు ఎత్తుకున్నారు, కత్తులు ఎత్తుకున్నారు, మా పైకి 100 మందికి వస్తున్నారు. దీనికన్నా ఏం కావాలి? చంపేయడానికే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు చంపేయాలని అంటున్నారు. మీరు ఎట్లా ఇస్తారు? మేము ఈ ఊర్లోకి రానికుండా టౌన్లోకి రానికుండా చేస్తే మీ ఇంట్లోకి వచ్చి టిఫిన్ ఎట్లా పెడతావు నువ్వు? నన్ను క్వశ్చన్ చేస్తారు. ఏమనాలి వాళ్ళను? ఆయన 3 సార్లు ఎంపీగా గెలిచినాడు, మనకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇప్పుడు ఎంత డెవలప్మెంట్ చేస్తాడు పొంగనూరు టౌన్, పొంగనూరు తాలూకాను? మీరు చెప్పండి. ఈ 40 ఏళ్ళలో ఏ ఎమ్మెల్యే కానీ ఏ మినిస్టర్ కానీ చేయలేని సహాయం ఆర్థికంగా కానీ ఇండస్ట్రియల్ పరంగా కానీ ఉద్యోగ రీత్యా కానీ అన్ని విధాలు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినారా లేదా? ప్రెస్ వాళ్ళు, మీడియా వాళ్ళు మీరే చెప్పండి. పోనీ వీళ్ళకన్నా మిథున్ రెడ్డి కన్నా రామచంద్రారెడ్డి కన్నా ఎవరైనా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుంటే మీరు ఒక్క పేరు చెప్పండి, పలాని పీరియడ్లో ఇది చేశారు కదా. ఇప్పుడు కూడా 5,000 కోట్లతో ఒక ఇండస్ట్రీ తెచ్చినారు. మిథున్ రెడ్డి గారే ప్రయాసపడి తీస్తున్నాడు. అంతకుముందు సుగాల మెట్లో పెడితే అతను ఎవరో మర్డర్ చేస్తే యూనిట్ రాకుండా పోయింది. దానికి సబ్సిడీగా ఇంకొక ఇండస్ట్రీ చేసి బస్సుల ఫ్యాక్టరీ ఒకటి పెట్టేందుకు ట్రై చేస్తూ ఉంటే మీరు ఎందుకు సైలెంట్గా ఉన్నాము? పొంగనూరు ప్రశాంతంగా ఉంది కాబట్టి ఇది అల్లకల్లోలకు గురి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. చిన్న వాళ్ళు ఒకవేళ తెలుగుదేశం వాళ్ళు అయినప్పటికీ వాళ్ళు కూడా మా నాన్నదమ్ములు అని చెప్పే ధోరణిలో మేము అడ్జస్ట్ చేసుకొని పోతా ఉంటే మీరు మా ఇంటి పైకి ఇంతమంది వచ్చి చేస్తారంటే మేమేం దౌర్జన్యం చేసినాం? ఎవరి పైన చేసినా, ఎప్పుడు చేసినాం, ఎక్కడ చేసినాం? చెప్పాలా? మిథున్ రెడ్డి చేసినాడా, రామచంద్రారెడ్డి చేసినాడా? ఒకవేళ నేనేదన్నా చేసినానా, మా కార్యకర్తలు మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టినట్టు చెప్పండి. భూములు తగరాదులు ఉంటే వాళ్ళు కోర్టుకు పోండి, కోర్టులో తేల్చుకోండి. అంతేగాని ఎంపీ ఎమ్మెల్యే ఈ ఊరికి రాకూడదంటే మీరు శాసించ అంటే మీకేనా అన్ని తెలిసిందా? మాకేం తెలియదా? ఈరోజు ఉంటుంది తెలుగుదేశం, రేపొద్దున ఇంకో పార్టీ వస్తుంది, ఇంకో పార్టీ వస్తుంది. మా పార్టీ ఉన్న వైకాపా పార్టీ ఉన్న మేము ఎవరికి హింసలు చేయలేదే, ఎవరిని అరెస్ట్ చేయలేదే, ఎవరిపైన తప్పుడు కేసు మేము పెట్టలా, పోలీసు వాళ్ళు పెట్టుకుంటే మీరు అడగండి, దాన్ని కూడా పిలిచి మాట్లాడదాంబా అని చెప్పినా నేను. మా ఇంట్లో మా పిల్లలంతా ఎట్లా ఏ విధంగా భయపడిపోయినారు.
ఇది న్యాయమేనా? మీడియా వల్లే మీరే చెప్పండి. పోనీ మా తరఫున ఈ తప్పు మీరు చేసినారని చెప్పండి. పోనీ నేను దానికి తలొస్తాను. మిథున్ రెడ్డి కూడా ఎంతసేపు పుంగనూరు డెవలప్ చేయాలనేసి మీకు అందరికీ తెలుసు. ఏ విధంగా డెవలప్ అయింది, ఎన్ని వేల కోట్లు ఇక్కడికి వెచ్చించినా తెలుసు. మిగతా ఏమన్నా పోనీ డెవలప్మెంట్ అయిందా లేదా? పోనీ ఇప్పుడు మాట్లాడే లీడర్లు మీకు మేమేమి అబ్స్ట్రక్షన్ చేసినాం? ఎప్పుడు చేసినాం? 2 hours 2 గంటల సేపులు ఇది బీభత్సంగా జరుగుతూ ఉంటే పోలీసు వాళ్ళు స్పెక్టేటర్స్ లాగా సైలెంట్గా ఉండిపోతే మేమేం చేయాలి చెప్పండి? ఇంట్లోకి చూడండి ఎన్ని రాళ్ళు వేశారు. మేము అటు బయట కనబడితే చంపేసేదే కదా వాళ్ళు ఉండేది. పోనీ మళ్ళీ 10 కార్లు కొట్టేసినారు. 1.5 గంట తర్వాత ఇది జరిగిన తర్వాత 2వ గంటలో 2 గంటలకు ఈ కార్లన్నీ కొట్టేస్తారు. ఇప్పుడు కూడా కొడుతున్నారండి. ఇంత భయభ్రాంతులు చేయాలనుకుంటే మీకు అంతా ఏం చేసినామని మేము? న్యాయం లేదా? చట్టం అంతా మీ చేతిలోకి తీసుకుంటారా? పోలీసు మీ పక్కనే ఉండిపోతారా? ముఖ్యమంత్రి మీకు తెలుగుదేశం మీ కార్యకర్తలకే ఉన్నాడా? చెప్పండి. నువ్వు వచ్చే బయటికి వచ్చాయి బయలుదేరేస్తాం. వెహికల్ ఉంది.